మనకు సగటు అనే మిశ్రమాలు, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ అని 2 ఇండిపెండెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్లను కలిపితేనే మనకు సగటు అనే పెద్ద టాపిక్ వస్తుంది. సగటు అనే పెద్ద టాపిక్ వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది సార్, చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఇది Q1/Q2. Q1/Q2 అనేది రేషియో. Q1/Q2 అనేది రేషియో. ఇక్కడ చూడండి సార్, చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. రైట్, నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక క్లాసులో సపోజ్గా Q1 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరి మార్కులు ఇవి. వేరే క్లాసులో Q2 మంది ఉన్నారు, ఇది P2. నాకు P వాల్యూ కనుక్కోవాలి, ఫైనల్ రేషియో కనుక్కోవాలి, ఫైనల్ రేషియో కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాము, P = P1 Q1 ప్లస్ P2 Q2 బై Q1 ప్లస్ Q2 చేస్తాం, బై Q1 ప్లస్ Q2 చేస్తాం, Q1 ప్లస్ Q2 చేస్తాం. రైట్, ఇక్కడ కూడా మనకు 2 పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్గా ఇంకోటి ఏంటి, Q1/Q2 ఏ రేషియోలో కలపాలి, ఎలా వస్తుంది సార్, లోయెస్ట్ వాల్యూ ఏమో P1, హైయెస్ట్ వాల్యూ ఏమో P2, సగటు ఏమో సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. అన్ని వాల్యూలు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్ అవ్వచ్చు, అన్ని వాల్యూలు ఈక్వల్ కాదు అని నేను చేస్తున్నాను. సగటు ఎప్పుడూ కూడా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూకి తక్కువ ఉంటుంది. లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ, హైయెస్ట్ వాల్యూకి తక్కువ. ఎల్వి అంటే లోయెస్ట్ వాల్యూ, హెచ్వి అంటే హైయెస్ట్ వాల్యూ, హెచ్వి అంటే హైయెస్ట్ వాల్యూ. నవ్వు ఇక్కడ చూడండి సార్, Q1/Q2 ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్. యావరేజ్ అనేది ఆ రెండిటి మధ్యలో ఉంటుంది, రెండిటి మధ్యలో ఉంటుంది. రైట్, హైయెస్ట్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ, యావరేజ్ లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ. చాలా ఈజీ. Q1/Q2 = P2 - P/P - P1. సార్ ఇది ఎలా వచ్చింది సార్, ఇప్పుడే నేను మీకు ప్రూఫ్ చెప్పాను సార్, ఎలా వచ్చిందో నేను మీకు ప్రూఫ్ చెప్పాను. ఇది ఎలా సార్, హైయెస్ట్ యావరేజ్ కంటే ఎంత తక్కువ, P2 - P. యావరేజ్ లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ, యావరేజ్ లోయెస్ట్ కంటే ఎక్కువ కదా సార్, యావరేజ్ లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ, యావరేజ్ హైయెస్ట్ కంటే ఎంత తక్కువ. ఆ నిష్పత్తి Q1/Q2 నిష్పత్తి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. నేను 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం, 68 kgల రైస్ కాస్టింగ్ 63 రూపాయలు ఈజ్ కంబైన్డ్ విత్ 85 kgల రైస్ కాస్టింగ్ 81 రూపాయలు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమవుతే చాలా ప్రాబ్లమ్స్ని <1 minute చేస్తారు. అన్ని మెథడ్స్ చెప్తాను సార్. మెథడ్ 1 చాలా జాగ్రత్తగా వినండి. మెథడ్ 1 చూడండి సార్, మనకు ఫైనల్ వెయిటెడ్ యావరేజ్ కావాలి. ఏం చేస్తాము, 63 × 68 + 81 × 85 డివైడెడ్ బై 68 + 85. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? 63 రూపాయలు పర్ కేజీ, 68 kgలు కొన్నా. 81 రూపాయలు పర్ కేజీ, 85 kgలు కొన్నా. కలిపిన తర్వాత వచ్చిన సగటు ఎంత? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ క్యాల్కులేషన్ని మనము మెథడ్ 1 ఏంటంటే సగటు ఎప్పుడు 63 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 63 + 63 మధ్యలో తేడా 0, 0 × 68. 81 63 మధ్యలో తేడా 18, 18 × 85 డివైడెడ్ బై 153. సార్ ఇక్కడ 0 వచ్చింది సార్. ఎలా వచ్చింది సార్ 0? 63 కనుక నేను సగటు అనుకుంటే సగటు నుంచి ఎంత ఎక్కువ ఎంత తక్కువ చూస్తున్నాను. 63 తేడా ఎంత? 0, 0 × 68.
81 63 తేడా ఎంత సార్ 18 18 ఇంటూ 85 17 5ల 17 9ల 9 1ల 9 2ల 2 5ల 10 63 ప్లస్ 10 73 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 73 మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్ 17 5ల 17 9ల 5/9 ఇంటూ 80 సార్ మీరు 63 ప్లస్ ఎందుకు తీసుకున్నారు యావరేజ్ సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది సార్ మరి ఇంకోటి కూడా చెప్పారు కదా సార్ మీరు హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది అది కూడా తీసుకోండి 81 ప్లస్ 63 అనేది 18 తక్కువ 63 అనేది 81 మీద 18 తక్కువ అంటే -18 ఇంటూ 68 81 81 డీవియేషన్ 0 డివైడెడ్ బై 68 ప్లస్ 85 తేడా ఎంత సార్ 150 కలిపితే ఎంత సార్ 153 63 సగటు అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ కాబట్టి 63 ప్లస్ 63 డిఫరెన్స్ 0 81 63 డిఫరెన్స్ 18 ఇంటూ 85/153 సగటు ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది 63 81 కంటే 18 తక్కువ అంటే మైనస్ 17 4ల 17 9ల 9 1ల 9 2ల 81 మైనస్ 8 73 సగటు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఆర్ హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఏది తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ వస్తుంది ఇది ట్రెడిషనల్ మెథడ్ ఇది మనకు టెక్స్ట్ బుక్లో దొరికే మెథడ్ రైట్ మెథడ్ 2 ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నామంటే మెథడ్ 2 ఇది సింపుల్ కాన్సెప్చువల్ అప్రోచ్ అంటే నేను టీచ్ చేసే విధానం యొక్క అప్రోచ్ అనిల్ నాయర్స్ వే మీకు ఈజీగా అర్థమవుతుంది అనిల్ నాయర్స్ వే అంటే లాజికల్ వే కాన్సెప్చువల్ వే రైట్ నాన్ ఫార్ములేక్ బేస్డ్ వే ఇది ఏంటంటే ఫస్ట్ నేను ఈ పాయింట్ని అబ్జర్వ్ చేశాను Q1/Q2 అంటే ఇది రేషియో ఎప్పుడైనా మనము రెండు క్వాంటిటీస్ని కంబైన్ చేసేటప్పుడు ఎంత తీసుకున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు ఏ రేషియోలో తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పాయింట్ని మనం ఒక మిశ్రమము చేసేటప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ ఉంది ఇక్కడ 20 లీటర్ల గ్లాసులో వాటర్ బాటిల్ పెట్టాను ఇక్కడ 30 లీటర్లు పెట్టాను రెండింటినీ కలిపాను ఇక్కడెంత తీసుకున్నాను అనేది కాదు నాకు ఇంపార్టెంట్ ఈ రెండు ఏ నిష్పత్తిలో తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్ ఈ క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే చూడండి సార్ ఇది 63 రూపాయలు ఇది 68 కేజీలు ఇది 85 కేజీలు 81 రూపాయలు ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సార్ ఏం చేయొచ్చు అంటే చాలా ఈజీ రేషియో చేయండి సింప్లెస్ట్ రేషియో 17 4ల 17 5ల సార్ రేషియో ఎందుకు చేస్తున్నారు సార్ ఇది Q1 Q2 నాకు ఈ కాన్సెప్ట్ ప్రకారము Q1/Q2 అలిగేషన్ రేషియోలో ఉంటుంది అంటే 68/85 చేస్తే 4/5 వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ని దయచేసి నోట్స్లో రాసుకోండి మనము ఒక మిశ్రమము రెండు డిఫరెంట్ క్వాంటిటీస్ నుంచి కలిపేటప్పుడు ఇక్కడెంత తీసుకున్నాము ఇంపార్టెంట్ కాదు ఏ రేషియోలో రెండింటిని కంబైన్ చేసాం ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఇది అర్థమవుతుంది ఇది కూడా అర్థమవుతుంది సింప్లెస్ట్ ఏ పెద్ద వాల్యూ ఇచ్చినా కానీ చిన్న వాల్యూగా చేసుకోండి సో ఆన్సర్ ఏమవుతుంది సార్ సగటు ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ అంటే ఆన్సర్ 63 కంటే ఎక్కువ 63 ప్లస్ ఆపోజిట్లో ఈ వాల్యూ తీసుకోండి అది కూడా చెప్తాను ఎలా వచ్చిందో 5/4 ప్లస్ 5 ఎంత 9 5/9 81 63 డిఫరెన్స్ ఎంత 18 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సగటు ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ అంటే 63 కంటే ఎక్కువ 63 ప్లస్
63కి ఆపోజిట్ ఉన్న వాల్యూ తీసుకోండి 5. 5 + 4 ఎంత 9. 5/9 ఇంటూ 81 63 తేడా ఎంత 18. సార్ ఇది ఎలా వచ్చింది సార్? ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి సార్, ఇది చూడండి సార్. 17 5ల 85, 17 9ల 153 ఇంటూ 18. 5/9 ఇంటూ 18 అదే వేసుకున్నాను ఇక్కడ. సార్ నేను సగటు హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ 81 మైనస్ ఆపోజిట్ వాల్యూ తీసుకోండి 4/4 + 5 9. 81 63 తేడా 18. 81 - 8 ఆన్సర్ ఎంత 73. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. ఈ స్లైడ్ మీకు అర్థమవుతేనే మీరు చాలా ప్రాబ్లమ్స్ని చాలా సులువుగా చెయ్యగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సగటు అనేది ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ హైయెస్ట్ మధ్యలో తిరుగుతుంది. మనకు లోయెస్ట్ ఇచ్చాడు, హైయెస్ట్ ఇచ్చాడు. సగటు లోయెస్ట్ కన్నా తక్కువ ఉన్నా హైయెస్ట్ కన్నా ఎక్కువ ఉన్నా అది ఆన్సర్ కానే కాదు. సగటు అనేది లోయెస్ట్కి హైయెస్ట్కి మధ్యలో తిరుగుతుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్ ఇది P1 Q1 + Q2 Q2. మనము రెండు క్వాంటిటీస్ని కంబైన్ చేసేటప్పుడు రైట్ లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. ఇక్కడ నేను ఒక లైన్ గీస్తాను. లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? 63 ప్లస్ తీసుకున్నా, 81 మైనస్, ఆటోమేటికల్గా ఇది మైనస్ అయింది. రెండిట్లోనూ ఆన్సర్ 73. నాకు మెథడ్ 2 చాలా ఇంపార్టెంట్ సార్. అలిగేషన్ ఏమంటుందంటే ఏ నిష్పత్తిలో రెండు కలిపితే నాకు ఫైనల్ వాల్యూ రావాలంటుంది. నిష్పత్తి కాబట్టి మనము రెండు పదార్థాలను కలిపేటప్పుడు మిశ్రమంలో ఏ రేషియోలో ఏ నిష్పత్తిలో వాటిని కలిపామనేది ఇంపార్టెంట్, ఎంత వాల్యూ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి 68 kgs 85 kgs 17 4 17 5 చిన్న వాల్యూగా సింప్లెస్ట్గా కన్వర్ట్ చేసుకోండి. ఆన్సర్ సగటు యావరేజ్ కంటే సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ కంటే ఎక్కువ. 63 ప్లస్ 5/5 + 4 9. 5/9 ఇంటూ 81 63 డిఫరెన్స్ ఎంత 18 73. సగటు హైయెస్ట్ కంటే తక్కువ 81 మైనస్ 4/4 + 5 9. 81 - 16 ఇక్కడ అదే వచ్చింది సార్. ఇక్కడ చూడండి సార్ 18 ఇంటూ 4/9. 18 ఇంటూ 4/9. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ప్రాబ్లం అనేది మనకు కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఆటోమేటికల్గా అది మన లైఫ్లో ప్రాబ్లమే కాదు. మనం ఒక విషయాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని మనకు తెలిసినప్పుడు అది మనకు భయాన్ని ఎందుకు క్రియేట్ చేస్తుంది సార్? జనరల్గా మనిషికి భయం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నీ ముందు ఒక పుల్ ఉన్నది, ఆ పులి నిన్ను చంపుతుందేమో అన్న భయమే నిన్ను సగం చచ్చిపోయేటట్టు చేస్తుంది. ఇంతకు ముందు పులొచ్చింది, పులొచ్చినప్పుడు నేను ఎట్లా తప్పించుకోవాలి అనే ప్రణాళిక నాకు ఉన్నది అన్నప్పుడు పులొచ్చినా సింహం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్.